జాతకరీత్యా మోడీకి ఏడాది చివరిదాకా కష్టకాలం ఉంది. ఆ కష్టకాలంలోనే దేశానికి కూడా కష్టాలున్నాయి. యుద్ధ వాతావరణాలు అనుక్షణం నడుస్తా ఉంటాయి. ఇక్కడ అదంతా జాతక ప్రభావం వల్ల మోడీకి ఇబ్బందులని కాదు. ఒక సమస్య ఏమవుతదంటే, రోజు భోజనం పెడుతూ ఉన్నామనుకోండి మనం ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో రోజు కావాల్సింది కూరలా, లేకపోతే స్విగ్గీలా, జొమాటోలో ఏయో తెచ్చుకోవడం, ఏయో కొనుక్కోవడం ఇయన్నీ చేస్తున్నారు. మనం రాత్రి పగలు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాం, ఇస్తున్నాం. అప్పులే చేస్తున్నామా? లేకపోతే గనక ఇంకా ఎక్స్‌ట్రా కష్టపడుతున్నామా? చేస్తున్నాం. కానీ మనం ఈ డబ్బులు లేవు అనగానే, లేదా డబ్బులు మనకొచ్చే ఆదాయం తగ్గింది, ఆదాయ వనరు తగ్గింది అని చెప్పగానే, మనం ఇంట్లో వాళ్ళకి శత్రువులం అవుతాం. మన మీదన ఒక నెగటివిటీ లేదా రోజు ఇస్తూ ఉన్నప్పుడు యాహ్! ఇప్పుడు ఏదన్నా ఇబ్బందయ్యి కొంత ఇబ్బందవుతుంది అంటే, "ఏ నువ్వు ఎట్టా ఇబ్బంది చేస్తావు నువ్వు" అని ఎదురు అడుగుతారు. పైగా "నువ్వేం చేసేసావు? ఏం దాచేసుకున్నావో? ఏం తినేసావో? మాకేం తెలుసు? ఎవడికో" అలా కాదు, నీకు రోజు టైంకి అన్నీ సమకూర్చాను గదా అన్నావనుకోండి. ఎవడి కోసం సమకూరుస్తావు? పెళ్లి చేసుకున్నావు కాబట్టి సమకూరుస్తావు. బిడ్డలు కాబట్టి కన్నావు కాబట్టి చచ్చినట్టు చేస్తావు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ పెరిగిపోతుంది వ్యక్తుల జీవితంలో. ఎందుకంటే ఒకప్పుడు తల్లి తండ్రి కష్టాన్ని చెప్పేది, తండ్రి తల్లి కష్టాన్ని చెప్పేవాడు. రాత్రి పగలు మీకోసం అమ్మ చూడమ్మా, తను రెస్ట్ తీసుకోకుండా మనందరి కోసం వంటొండుతోంది, కూరలొండుతోంది, భోజనం వండుతోంది. తనకి జ్వరం వచ్చినా చేస్తోందమ్మా, మీరు కూడా అట్లా కష్టపడండమ్మా అనేది తండ్రి బిడ్డలకి చెప్పేవాడు. మీ నాన్న చూడండమ్మా, రాత్రి పగలు మీకోసమే కదా కష్టపడుతోంది. ఉద్యోగానికెళ్తోంది, లేకపోతే కూలి పనికెళ్తోంది, లేకపోతే గనక ఆఫీస్‌కెళ్తోంది. ఆయన కోసం ఏం చేసుకుంటున్నాడు? ఆయన సంపాదిచ్చిందంతా మనమే గదా తింటోంది. కనీసం ఆయన మంచి భోజనం అన్నా చేస్తున్నాడా? లేకపోతే ఆయన తినేది అంతమ్మా అనేటటువంటిది. ఇట్లాగా భర్త గురించి భార్య పాజిటివ్‌గా చెప్పుకొచ్చేది. అందుకని ఆ బిడ్డలు మమ్మా, నాన్న కష్టపడేవాళ్ళు అనేటటువంటి ఫీలింగ్ ఉండేది. ఇప్పుడొచ్చేటప్పటికి ఎవడి కోసం పెడతాడు? ఏముంది వాళ్ళ నాన్న చేసిందంతా మీ నాన్న నీకేం చేశాడే అనే చెప్పేటటువంటి అమ్మలు. అదే సందర్భంలో ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి భార్యతో ఏగలేక బయటకు పోయి పబ్బులా, క్లబ్బులా, లేకపోతే బార్‌లా, వైన్ షాపులా అని తిరిగేస్తున్న మగాళ్ళ సాక్షిగా మారిపోతున్నటువంటి పరిణామాల ఇంపాక్ట్ అనేటటువంటిది సమాజాన్ని మార్చేస్తుంది. మోడీ మీద ద్వేషం కూడా అట్లాంటిదే. ఆర్టికల్ 370 రద్దు చేయగలరని ఎవరన్నా అనుకున్నారా? అయోధ్యలో రామ మందిరం కడతారని ఎవరన్నా అనుకున్నారా? లేకపోతే స్వయం సమృద్ధి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే దాని కిందన ఆయుధాలు తయారు ఇండియాలో చేయగలుగుతారని ఎవరన్నా అనుకున్నారా? గనులకి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక సిస్టమ్ తీసుకొచ్చి సెటరేట్ చేస్తారని ఎవరన్నా అనుకున్నారా? 12,00,000 కోట్ల నుంచి 55,00,000 కోట్ల బడ్జెట్ పెరుగుతుందని ఎవరన్నా అనుకున్నారా? ఇన్‌కమ్ టాక్స్‌లో ఇన్ని రాయితీలు వస్తాయని ఎవరన్నా అనుకున్నారా? ప్రతి ఒక్క కుటుంబానికి 5 కిలోల నుంచి 6 కిలోలు బియ్యం ఉచితంగా ఇస్తారు ప్రతి ఒక్క మనిషికి అన్నటువంటిది ఎవరన్నా అనుకున్నారా? ప్రతి రైతుకి రూ. 6,000 డబ్బులు ఏడాదికి ఏస్తారని ఎవరన్నా అనుకున్నారా? మధ్యాహ్న భోజనం అన్నటువంటిది ఉచితంగా పూర్తి స్థాయిలోకి తీసుకొచ్చి పెడతారని ఎవరన్నా అనుకున్నారా? ఉచితంగా ఇళ్ళు కట్టిచ్చిస్తారని ఎవరన్నా అనుకున్నారా? ఇన్ని రకాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇదొక రొటీన్ అయిపోయింది. ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళల్లో ఉండే సహజ సిద్ధమైంది. ఇప్పుడు ఏమీ లేని వాడికి ఉద్యోగం కష్టం. ఆల్రెడీ ఉద్యోగాలు కళ్ళ ఎదురుగుండా జొమాటోలు, స్విగ్గీల దగ్గర నుంచి అనేక 10, 15,000 ఈజీగా సంపాదించుకోవచ్చు అనుకున్నప్పుడు, ఒళ్ళు బద్ధకమయ్యి అలా చెయ్యలేనటువంటోళ్ళందరూ చేరుతున్నటువంటిదే కాక్రోచ్ ఉద్యమం లాంటిది. అలా సమర్థించేటటువంటి వాళ్ళది. వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి మళ్ళీ మొదటి నుంచి బాగు చేస్తున్నాం అనే ఫీలింగ్ కావాలని కోరుకునే మనస్తత్వాలు వీళ్ళవి.